మేము పడతా ఉన్నాం. అనంతపురం జిల్లాకి వెళ్ళి హాస్టల్ సర్వే చేసి హాస్టల్లో గుడ్డు సైజు గురించి మాట్లాడుతున్నాడు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 లక్షల పైగా ఉన్నటువంటి పోస్టుల గురించి, భర్తీ గురించి ఏ రోజు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. కడప జిల్లా కేంద్రంగా అవినీతి, అక్రమాలు, విద్యాశాఖలో ఆర్జేడీ, డిఓలు ఇన్ని చేస్తున్నా కానీ మాట్లాడలేనటువంటి పరిస్థితి. వీటన్నిటిపైన విద్యాశాఖ మంత్రి, విద్యాశాఖ కమిషనర్ కూడా స్పందించాలని పీడీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నాడు. ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. జీవో నెంబర్ 77ను రద్దు చేస్తా అన్నటువంటి విద్యాశాఖ మంత్రి రద్దు చేయలేకున్నటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ప్రాథమిక పాఠశాలలో ఈరోజు మౌలిక వసతులు లేక, సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు సొంత భవనాలు లేక నానా అవస్థలు పడుతూ ఈరోజు విద్యను అభ్యసిస్తున్నా కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. ఇదే కడప జిల్లా కేంద్రంగా మహానాడు నిర్వహించాడు. ఆ మహానాడులో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కడప జిల్లాలో విభజన హామీలో అయినటువంటి కడప ఉక్కు పరిశ్రమ మహానాడు